మేము శాశ్వతం, మీరు తాత్కాలికం. అందుకే మీరు చెప్పే సలహాలు, సూచనలను మాకు అవసరం లేదని చిత్తూరు జిల్లా అధికారుల కూటమి నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారంట. మీ సిఫార్సులు మాకు అస్సలు అక్కర్లేదు, మాకు సీఎం ఒక్కరి ఆశీస్సులుంటే చాలు, మిగతా వారితో సంబంధం లేదంటూ నాయకుల మాటలను అస్సలు లెక్క చేయడం లేదంట. అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లాలోని ఉన్నతాధికారులు అసలు కూటమి నేతలను లెక్క చేయడం లేదంట. దాంతో అసలు తాము అధికారంలో ఉన్నామా అన్న సంశయం కలుగుతోందట అధికార పక్షాల నేతలకి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసీపీ హయాంలో పనిచేసిన అఖిల భారత సర్వీస్ అధికారులు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా వారు కూటమి ప్రభుత్వం అంటే లెక్కలేనట్లే వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉందని నాయకులు వాపోతున్నారట. ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరిస్తోన్న తీరుతూ అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదని క్యాడర్ వాపోతోంది. సీఎం వచ్చినప్పుడు మాత్రం తలుపి తరువాత తమదైన రీతిలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంఓలోని కొంతమంది అధికారుల సహకారంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైందట. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తీరుపై బహిరంగంగా విమర్శలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణను వైసీపీ కార్యకర్తలు, నాయకులు కలిసి హత్య చేశారు. దానిపై అమర్నాథ్ మదనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఇప్పటికీ వైసీపీ తొత్తులుగా ఉన్న పోలీసులను కొనసాగిస్తున్నారని విమర్శించారు. దాన్ని మనసులో పెట్టుకుని ఎస్పీ ఏకంగా వందలాది పోలీసులను ఇష్టానుసారం బదిలీ చేశారని తాజాగా అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని బదిలీ చేయమంటే అందరినీ బదిలీ చేసి వారి పెళ్లం పిల్లల చేత తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. బదిలీల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫారసులను బుట్టదాఖలు చేశారట. క్షేత్రస్థాయిలో డీఎస్పీ, సీఐలను కనీసం వారి గురించి ఏమాత్రం డేటా తీసుకోకుండా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల స్టాండింగ్ పేరుతో బదిలీ చేశారని, దాంతోపాటు మహిళా పీఎస్లో రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారిని తీసుకెళ్లి సమస్యాత్మక స్టేషన్లకు పంపారట. మొత్తం మీద కావాలని టీడీపీకి చెడ్డ పేరొచ్చే విధంగా ఆయన చేశారని అంటున్నారు. జిల్లాలో రెవెన్యూతో పాటు ఇతర శాఖల్లో కూడా ఇదే పరిస్థితి ఉందట. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో కొనసాగిన వారికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారట. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇచ్చారని ఒక ఎమ్మెల్యే సీఎంఓ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థలు కమిషనర్ కూటమి నేతలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారట. గతంలో డిప్యూటేషన్పై వచ్చిన నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ను బదిలీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. అన్నమయ్య జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూటమి నేతలకు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదంటున్నారు. తంబళ్లపల్లి, మదనపల్లిల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు కొంతమంది అధికారుల తీరుతో విసిగిపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. వారందరూ సీఎంఓ తమకు అండగా ఉందని అంటున్నారట. నాయకుడు ఎవరైనా ప్రశ్నిస్తే సీఎంఓలోని ఓ అధికారి పేరు చెప్తున్నారట. గతంలో తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ఎంపికలు టీడీపీకి చెందిన న్యాయవాదికి కాకుండా మరో వ్యక్తికి ఇవ్వటానికి ప్రయత్నించారు. అప్పుడు నిలదీస్తే కమిషనర్ సీఎంఓలోని ఒక అధికారి పేరు చెప్పి బెదిరించారట. గతంలో డిప్యూటేషన్ మీద వచ్చిన ఆర్డీఓలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. వారంతా వైసీపీ సానుభూతి పరులన్న ఆరోపణలున్నాయి. చివరకు పదవీ విరమణ పొందిన అధికారిని సైతం సలహాదారుగా కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన వారిని బయటకు పంపటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారట. మొత్తం మీద ఎన్నికల్లో తాము కష్టపడి పనిచేశామా లేక అఖిల భారత సర్వీస్ అధికారులు పనిచేశారా అని నాయకులను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు గత 9 నెలలుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నాయకులు గళం విప్పటానికి సిద్ధమవుతున్నారట. ఆత్మాభిమానం చంపుకుని అధికారుల పెత్తనంలో బతకటం కంటే రాజకీయాలకు దూరం కావటం మేలని చాలా మంది సీనియర్ కార్యకర్తలు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారు అభిప్రాయపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.